నేడు జరగబోయే పిక్నిక్ వచ్చిన జంతు జాతి అందరికి స్వాగతం సుస్వాగతం. అందరూ ఉన్నట్లేనా, వచ్చినట్లేనా? నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 ప్రజెంట్ ఆబ్సెంటా? వచ్చాడా చచ్చాడా? ఓకే. నెంబర్ 6, నెంబర్ 7, నెంబర్ 8 సార్కి ఇక్కడికి వద్దులే, ప్రమాదాలు ఎక్కువ. ఈ పిక్నిక్ ఇచ్చేటప్పుడు ఎవడో ఒక 5 రూపాయలు తక్కువ ఇచ్చాడురా. ఎవడాడు? గుంటనక్క. అవునవును. ఒరే, నీకు భోజనాల్లో జిలేబీ ఉండదు, బాగా గుర్చేరా. ఎంతకీ నువ్వు ఇచ్చావో లేదో చూసుకో ముందు. ఎవరది కారు కోతలకు వస్తుంది. నేనివ్వడమేటి? ఇదంతా నాదే. పిక్నిక్ అంతా నేనే అరేంజ్ చేస్తాను. పందా? దాని గుణం దానికి పోదరా. చి పందే, కందులు కొడుగా. మిత్రులారా, మీకు ఒక విన్నపం. మనం చేయబోయే పిక్నిక్ మనుషులు చేసిన పిక్నిక్ కన్నా అద్భుతంగా, అందంగా, ఆనందంగా ఉండాలి. ముఖ్యమైన విషయం ఏంటంటే మన పిక్నిక్లో నాన్ వెజ్ లేదు, బాగా గుర్తుంచుకోండి. అందరూ బాగా అడిగిన పడి అలవాటు పడ్డారు. కానీ లేకపోతే మేము పిక్నిక్ రాలేమండి. పిక్నిక్ నువ్వు ఇచ్చిన 30 రూపాయలకి నీకు కక్క మొక్క. సింహం ఉంది, సింహంకి చికెన్ లేకపోతే అవ్వదు. దాని మట్టుకు ఏదో అరేంజ్ చేద్దాంలా గానీ లేకపోతే మనల్ని ఎవరికి. సరే అందరు ఉన్నారు కానీ ఇప్పుడు తల పని చేయాలి. మనిషి ఒక పని చేసి పెట్టండి. బాతు, నువ్వు బంగాళదుంపలు ఉడకాయి. సరే గురు. పంది, నువ్వు కందులు నానాయి. అలాగే గురు. కుక్క, నువ్వు తొక్కలు తీ. సరే గురు. గుంటనక్క, నువ్వు చెక్కలు తెత్తా. సరే గురు. పిల్లి, నువ్వు పల్లీలు కడుగు. అలాగే గురు. మనిషి ఒక పని చేయండి, తినడం కాదు. ఇక్కడ ఎవడో 5 రూపాయలు తక్కువ ఇచ్చాడు. ఎవడు తెచ్చాడు పిక్నిక్కి? వీళ్ళందరూ కూడి రకరకాలుగా కూర్చొని రకరకాల పనులు చేసుకుంటారు. నేను కరివేపాకు తేవాలట, కరివేపాకు తోలుతాను. ఎందుకంటే పొడా మెడ ఉందట కదా. సరేలే, ఈ కరివేపాకు తీద్దాం. అబ్బా, ఎంత రుచిగా ఉంది కరివేపాకు. ఏ జిరాఫీ, నిన్ను కరివేపాకు తెమ్మన్నాము, తినమని చెప్పలేదు. వస్త్రం పడకూడదమ్మా, ఆ మాత్రం తినొద్దా? 30 రూపాయలు పిక్నిక్ డబ్బులు ఇచ్చినాను, టిఫిన్లు కూడా పెట్టలేదు. ఆ మాత్రం తినమా? ఆ మాత్రం తినే, చెట్టుకున్నదంతా తినేసే. పెడితే ఓయ్, ఇప్పుడు అధ్యక్షుల పోటీ. ప్రథమ పోటీదారు గుంటనక్క. 5 రూపాయలు తేలేదు కానీ గొప్పలు చెప్తుంది. నేను 5 రూపాయలు తేలదా? నేను కాదు. మరి గురువు గారు ఎంత చెప్తుంది? ఆడ గురువు, నువ్వు ఒక శిష్యుడు. ఆడ పనికి మరాడు. మన అందరి చేత పిక్నిక్ అని చెప్పండి. 6 రూపాయలు ఇవ్వలేదు. పిక్నిక్ కి విచ్చేసిన ప్రేక్షక జంతువులారా, ఇప్పుడు నేను ఒక పాట పాడతాను, వినండి. పాడమ్మా, పాడు. అందమైన కుందనాల బొమ్మరు. ఏంటి మంచిగా హుషారు మీద ఉన్నావు? కార్తీక మాసం కదా, నా జోలికి ఎవరు రారని. కార్తీక మాసం పట్టింపు ఆ సింహానికి లేదట, దానికి నాన్ వెజ్ లేదు. నిన్ను అరేంజ్ చేసేయగలరు, జాగ్రత్త. నేను పారిపోతున్నా, ఆయన ఇక్కడ ఉన్నా. ఆహా, పిక్నిక్, అందమైన పిక్నిక్, ఆడుకునే పిక్నిక్, పాడుకునే పిక్నిక్, తన్నుకునే పిక్నిక్, తిట్టుకునే పిక్నిక్. సారీ, ఆడుకునే పిక్నిక్, పాడుకునే పిక్నిక్, గెంతుకునే పిక్నిక్, ఈడ్చుకునే పిక్నిక్, ఆడుకునే పిక్నిక్, అందమైన పిక్నిక్, ఓహో పిక్నిక్, ఆహా పిక్నిక్, పిక్నిక్, ఓహో పిక్నిక్. సరే, నా మాట మన్నించి పిక్నిక్ వచ్చిన నా తిండిపోతు మిత్రులందరికీ ధన్యవాదములు. కిసనారి పిల్లి తిండి ఏర్పాటు కోసం ఈ పిక్నిక్ తప్ప పెద్ద మనిషి. అన్ని అరేంజ్ చేయాలి.